చాలామంది జనరల్గా అడుగుతుంటారు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏదైనా స్పెసిఫిక్ భాగంలో చేస్తూ ఉంటారా, లేదు అంటే మొత్తం ఎక్కడ చేయొచ్చు అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది పర్టికులర్ స్పెషాలిటీకి ఉండే అడ్వాంటేజ్ కానీ, లేదు అంటే వేరే డిపార్ట్మెంట్స్ నుండి ప్లాస్టిక్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఏదైనా బాడీ స్పెసిఫిక్ పార్ట్ అంటే యూరాలజీ లేదంటే కార్డియోథొరాసిక్ సర్జరీ అలా ఒక స్పెసిఫిక్ బాడీ పార్ట్స్ కానీ, లేదు అంటే జెండర్కి అంటే ఓన్లీ మేల్కి చేస్తారు, లేదంటే ఓన్లీ ఒక ఫిమేల్ సర్జరీస్ చేస్తుంటారు, అలా ఏం స్పెసిఫిక్గా ఉండదు. అట్ ద సేమ్ టైం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, బాడీలో హెడ్ నుండి టో వరకు ఎనీ బాడీ పార్ట్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా. అలాగే ప్లాస్టిక్ సర్జరీ అనే దానిలో రకరకాల పార్ట్స్ డివిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీనిలో కాస్మెటిక్ సర్జరీ కానీ, లేదు అంటే బర్న్స్ అంటే ఎక్యూట్ బర్న్స్ లేకపోతే బర్న్ రీకన్స్ట్రక్షన్ అనేది ఉండడం వల్ల కానీ, లేదు అంటే మాక్సిలోఫేషియల్ సర్జరీస్ అంటే ఏదైనా ఇంజురీస్ జరగడం వల్ల దానివల్ల ఫేస్లో ముక్కుకి కానీ, లేదంటే దవడలకి కానీ ఏదైనా ఇంజురీస్ ఉంటే దాన్ని కవర్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంటుంది అంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్లో హ్యాండ్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అంటే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్, చిన్న పిల్లలకి చేతులు అతుక్కొని ఉండడం, వేళ్ళు అతుక్కొని ఉండడం, లేదంటే డిఫార్మ్డ్గా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫుట్ కానీ హ్యాండ్ కానీ ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ అనేది కవర్ చేస్తుంటుంది. అలాగే మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే కొన్ని బాడీ పార్ట్స్కి ఇంజరీ జరగడం వల్ల కానీ, లేదు అంటే క్యాన్సర్ వల్ల వచ్చిన డిఫెక్ట్స్ని కవర్ చేయడానికి ఒక బాడీ పార్ట్లో ఉన్న టిష్యూని తీసుకువెళ్ళి ఇంకా వేరే బాడీ పార్ట్ని కనెక్ట్ చేసి దానికి వాస్కులారిటీ అంటే దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడం కోసం మైక్రోవాస్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా అటాచ్ చేసే పద్ధతిని మైక్రోవాస్కులర్ సర్జరీ అంటారు అనమాట. దీనికి ఏం స్పెసిఫిక్ బాడీ పార్ట్ అట్లా ఏముండదు, బాడీలో ఎక్కడైనా చేస్తుంటారు. అలాగే కాస్మెటిక్ సర్జరీలో ఎలా అంటే ఇది మనకి హెడ్ నుండి టో వరకు రకరకాల ఇష్యూస్ అనేవి కవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనిలో ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీస్ అంటే రైనోప్లాస్టీ అంటే ముక్కుకి సర్జరీస్ చేయడం కానీ, ఫేస్కి ఫేస్ లిఫ్ట్స్ కానీ, థ్రెడ్ లిఫ్ట్స్ కానీ, అలాగే బ్రో లిఫ్ట్ అంటే మన ఈ పార్ట్ని టైట్గా చేసుకోవడం, లేదంటే బ్లెఫ్రోప్లాస్టీస్ అంటే లిడ్స్కి ఐ లిడ్స్ని వాటిని కొంచెం రిజువనేటెడ్గా ఇంకా కనిపించడానికి అంటే ఒక పెద్ద వయసు అయిన తర్వాత దాన్ని, లేదు కానీ కొన్ని రేషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నార్త్ ఈస్టర్న్ వాళ్ళలో కొన్ని రకాల స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఐలిడ్స్ ఉంటాయి అంటే వాటిని కరెక్ట్ చేయడానికి చేసే వాటిని బ్లెఫ్రోప్లాస్టీస్ అంటూ ఉంటారు. అలాగే సెకండ్ టైప్ ఏంటి అంటే బాడీ కాంటూరింగ్ సర్జరీస్ అంటే లైపోసక్షన్స్ అనేది రెగ్యులర్గా వింటూ ఉంటారు. లైపోసక్షన్ అనేది చాలా రకాల బాడీ పార్ట్స్లో చేస్తుంటారు అనమాట. ఎలా అంటే బాడీకి అబ్డామెన్లో కానీ, పొట్టకి కానీ, లేదు అంటే లవ్ హ్యాండిల్స్ కానీ, థైస్కి కానీ, ఆర్మ్స్కి కానీ, లేదు అంటే కొంతమంది ఇన్నర్ థైస్, అవుటర్ థైస్ అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అండ్ డబుల్ చిన్కి వీటన్నిటికీ కూడా లైపోసక్షన్ చేయించుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంటుంది అంటే టమీ టక్స్ అంటే పొట్టకి కొంచెం మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల దాన్ని టైటన్ చేసుకోవడానికి, లేదు అంటే వేరే రకాల ఇష్యూస్ అంటే హర్నియాస్ కానీ డైవారికేషన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ టమీ టక్ అనే ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు. మమ్మీ మేక్ ఓవర్ అని కూడా అంటుంటారు. మమ్మీ మేక్ ఓవర్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేటస్, లేదు అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉంది మన బాడీని అలాగా నియర్ నార్మల్గా చేసుకోవడానికి చేసే పద్ధతినే మమ్మీ మేక్ ఓవర్ అంటారు. దీనిలో బ్రెస్ట్ సర్జరీస్ కానీ, టమీ టక్స్ కానీ, లేదు అంటే వేరే చోట లూజ్గా ఉన్న స్కిన్ని కొంచెం టైటన్ చేసుకోవడము, లేదంటే జెనైటల్ సర్జరీస్ చేయించుకోవడము, లేదు అంటే కొన్ని రకాలైన ఫేషియల్ పీల్స్ అలాంటి వాటిని ఇవన్నిటిని కలిపి మమ్మీ మేక్ ఓవర్ అనే పద్ధతి ద్వారా కరెక్ట్ చేస్తుంటారు అనమాట. అలాగే కొన్నిసార్లు జెనైటల్ సర్జరీస్ చేస్తుంటారు అంటే మేల్స్లో కానీ ఫిమేల్స్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజైనోప్లాస్టీ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత లూజ్గా అయిన వెజైనాన్ని టైటన్ చేసుకోవడం కానీ, లేదు అంటే వాళ్ళకి కొన్ని ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల కొన్ని అంటే బ్లాడర్ కానీ, రెక్టమ్ కానీ వీటిని కొంచెం లూజ్ అయిపోతే వాటిని టైటన్ చేసే పద్ధతిని అలాంగ్ విత్ వెజైనోప్లాస్టీ కూడా చేస్తుంటాం.